ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గురువారం ఉదయం సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం, వడగల వర్షానికి సిద్దిపేట నియోజకవర్గం కోడూరు, రంగునూరు మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా చేతికి వచ్చినటువంటి వరి పంటతో పాటు మామిడి పంటలు, కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. చేతికి వచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నూరై విలపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా ఈ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఒకవైపు డిమాండ్ చేశారు. వాళ్ళ క్యాడర్ను ఆదేశించి రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పిన మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చిన్నకోడూరు, నంగునూరు నాయకులు పర్యటించారు. అక్కడ పంట నష్టపోయినటువంటి రైతులకు ధైర్యం చెప్పారు. నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. మెదక్లో మాజీ మంత్రి పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలి రావాలని చెప్పి ఆమె పిలుపునివ్వడం జరిగింది. ఇక నర్సాపూర్ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి దీక్షలు ఈరోజు కూడా కొనసాగాయి. 65వ రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. అక్కడి అఖిలపక్ష నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున 65వ రోజు కూడా దీక్షలు కొనసాగించారు. డంప్ యార్డుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక అటు సంగారెడ్డి ప్రాంతంలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోడపత్రికని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభకు సంబంధించిన వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలిస్తామని, ప్రజలంతా కూడా బహిరంగ సభ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పి చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్లో కూడా ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోడపత్రికని ఈరోజు ఆవిష్కరించారు. ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు 10,000 మందిని అక్కడికి తరలించడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలంతా కూడా బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలి రావడానికి కోసం స్వచ్ఛందంగా సిద్ధమవుతున్న పరిస్థితి జహీరాబాద్లో కూడా కనిపిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సభ కోసం తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నారాయణఖేడ్ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్లకు మామిడి పంటలు కూడా దెబ్బతిన్నట్టుగా సమాచారం వస్తున్నది.